ప్రపంచ దేశాల శాస్త్రజ్ఞుల్ని ఆశ్చర్యపరిచేటటువంటి విషయం ఏంటంటే భారతీయుల ఆరోగ్యం. ఈ భారతీయుల ఆరోగ్య రహస్యంలో తోడ్పడే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పులిసిన పదార్థాలని వాడటం. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. కేవలం భారతీయులు మాత్రమే కాదు, కొన్ని దేశాల ప్రజల సగటు ఆయుర్దాయం బాగా ఎక్కువ. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ పులిసిన పదార్థాలని వాడటం. వీటిలలో ప్రోబయాటిక్స్ ఉంటున్నాయని ఈ మధ్యకాలంలో కనుక్కున్నారు. ఇంతకీ ఈ ప్రోబయాటిక్స్ ఉండేటువంటి ఆహారాలు ఏమిటి, ఇవి చేసే మంచి ఏమిటి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాలలో ఎలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ వాడుతున్నారు, వాటిలో ఉండేటువంటి ప్రోబయాటిక్స్ విశేషాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కడుపును చల్లగా ఉంచేటటువంటి ఆహారాలు కొన్ని ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఒక రక్షా కవచంలాగా పనిచేస్తాయి. వీటిని ప్రోబయాటిక్స్ అంటారు. అయితే స్వశాస్త్రే కుశలః అన్యశాస్త్రార్థేషు అబహిష్కృతః అంటాడు సుశ్రుతుడు. అంటే మన శాస్త్రంలో మనకి ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఉండాలి, అదే సమయంలో వేరే శాస్త్రాలని మనం బహిష్కరించకూడదు, కించపరచకూడదని. ప్రపంచవ్యాప్తంగా మనతో పాటుగా అనేక దేశాలు వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్ని వాడుతున్నాయి. వాళ్ళ ఆరోగ్య రహస్యం కూడా ఇదే, అంటే పులిసిన పదార్థాలు. మనం పెరుగును వాడుకున్నట్టుగా, మజ్జిగను వాడుకున్నట్టుగా కొన్ని దేశాలలో ప్రజలు కొన్ని పులిసిన పదార్థాలను వాడుతూ ఉంటారు. వాటిలలో ఉండేటటువంటి ఆ ప్రోబయాటిక్స్ ఏమిటి, వాటి గొప్పతనం ఏమిటి, ఈ మొత్తం వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అంటారు పెద్దలు. మన పూర్వీకులు అందించినటువంటి ఈ మాట అక్షర సత్యం. ఆయుర్వేదం కూడా ఈ జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటేనే సంపూర్ణమైన ఆరోగ్యం సాధ్యం అని చెప్తుంది. కాయ బాలగ్రహ ఊర్ధ్వాంగ శల్య దంష్ట జరావృషానని ఇలాగ అష్టాంగ ఆయుర్వేదాలలో ఈ కాయం అంటే ఏంటంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చేయతే అన్నాదిభిహి అంటుంది. కాబట్టి వందల దోషాలు ప్రకోపించినా, వందల వ్యాధులు వచ్చినా మన ఆరోగ్యాన్ని గనక, మన ఆకలిని గనక రక్షించుకోగలిగితే అప్పుడు ఎలాంటి సమస్యలు దాడి చేయవు అని దీని అర్థం. కాబట్టి ఈ సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే జీర్ణ వ్యవస్థ బాగుండాలి. మన కడుపులో కోట్లాది సూక్ష్మ జీవులు ఉంటాయి. వాటిలో మేలు చేసేవి కొన్ని ఉంటాయి, కీడు చేసేవి కూడా మరికొన్ని ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల సమతుల్యం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO అంటారే, దాని అంచనా ప్రకారంగా జీర్ణ సంబంధ సమస్యలు ప్రపంచ జనాభాలో దాదాపుగా 20% మందిని ఏదో ఒక సమయంలో ఏదో ఒక స్థాయిలో ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అమెరికాలో సుమారుగా 70 మిలియన్ల మంది ఈ దీర్ఘకాలపు జీర్ణ వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. మన దేశంలో కూడా యథాతథ గణాంకాలు లేవు, కానీ దాదాపుగా ఇదే స్థాయిలో బాధపడుతున్నారు. మన పేగుల్లో ఉండేటటువంటి మంచి బ్యాక్టీరియా అంటే ప్రోబయాటిక్స్ మన శరీరాన్ని ఎన్నో అనారోగ్యాల నుంచి కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మన శరీరంలో ఉండేటటువంటి మేలు చేసేటటువంటి సూక్ష్మజీవులనే ప్రోబయాటిక్స్ అంటారు శాస్త్రీయ పరిభాషలో. ఇవి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ తాలూకు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే IBS, అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే IBD, ఇంకా డయేరియా, ఇలాంటి సమస్యలను తగ్గించడానికి ఈ ప్రోబయాటిక్స్ అనేవి చాలా సహాయపడతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి. శ్వాసకోశ సమస్యలు, ఎలర్జీలు ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఇవి బాగా పనిచేస్తాయి. ఈ ప్రోబయాటిక్స్ పులియబెట్టినటువంటి ఆహారాల్లో పుష్కలంగా దొరుకుతాయి. పెరుగు మనకు తెలిసినటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక మూలం ఈ ప్రోబయాటిక్స్కి. అయితే పెరుగు కంటే కూడా ఎక్కువగా ప్రోబయాటిక్స్ని అందించేటువంటి కొన్ని అద్భుతమైన ఆహారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. భారతీయులుగా ఇవి మనందరికీ తెలియకపోవచ్చు. వాటిని తెలియజెప్పడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. వీటిని మరింత లోతుగా మనం తెలుసుకుందాం. సరే, మరి ప్రోబయాటిక్స్ అంటే ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. మన శరీరంలో చెప్పుకున్నాం కదా, బిలియన్ల సంఖ్యలో సూక్ష్మ జీవులు ఉంటూ ఉంటాయి. వీటిని స్థూలంగా మంచివి అలాగే చెడువి అని 2 రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. చెడు బ్యాక్టీరియా శరీరానికి నష్టం కలిగించకుండా మంచి బ్యాక్టీరియా నిరంతరం వాటితో పోరాడుతూ ఉంటుంది. ఒక ఎలుక పిల్లిలాగా చెడు బ్యాక్టీరియా ఉంటాయి, అవి మన శరీరంలో దాడి చేస్తూ ఉంటాయి. మళ్ళీ అదే సమయంలో ఆ చెడు బ్యాక్టీరియాని అడ్డుకునేటువంటి మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అంటే ఆ బ్యాక్టీరియాని చక్కగా ఎదుర్కోగలుగుతుంది మిగతా వాటికంటే కూడా. అది ఇక్కడ కీలకమైన విషయం. ఇలాగ మన ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఈ స్నేహపూర్వక బ్యాక్టీరియానే మనం ప్రోబయాటిక్స్ అని పిలుస్తున్నాం. ఇవి ఎక్కువగా మన పేగుల్లో అంటే జీర్ణ వ్యవస్థలో ఉంటూ ఉంటాయి. పరిశోధనల ప్రకారంగా ఈ ప్రోబయాటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి కూడా సహాయపడతాయి. అలాగే మనం తినేటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషకాలని శరీరం బాగా గ్రహించేలాగా ఇవి చేస్తాయి. ఇవి పేగు గోడల్ని కూడా స్ట్రెంథన్ చేస్తూ బలోపేతం చేస్తూ ఉంటాయి. అంటే విష పదార్థాలు రక్తంలోకి చేరకుండా ఇవి అడ్డుకుంటూ ఉంటాయి. అది దీంట్లో బ్యూటీ. ప్రోబయాటిక్స్ పేగుల్లో ఉండేటటువంటి సూక్ష్మజీవుల సమతుల్యాన్ని కాపాడుతూ ఉంటాయి. ఈ సమతుల్యం తప్పిందనుకోండి, అప్పుడు అనేక అనారోగ్య సమస్యలు దాడి చేసేటువంటి రిస్క్ ఉంటుంది.
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఐబిఎస్ లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ప్రోబయాటిక్స్ అనేది అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఐబిఎస్ అంటే ఏమిటి? జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఒక రుగ్మత. దీంట్లో కడుపు నొప్పి ఉంటుంది, ఉబ్బరింపు ఉంటుంది, విరేచనాలు, మలబద్ధకం మాటిమాటికి ఇబ్బంది పెడుతుంటాయి, ముఖ్యంగా మన ఇండియన్స్లో. అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని దీనికంటే తీవ్రస్థాయి సమస్య ఒకటి ఉంది, ఐబిడి అంటారు. ఇది పేగుల్లో వచ్చేటటువంటి ఒక క్రానిక్ ఇన్ఫ్లమేషన్, అంటే దాదాపు అల్సరేషన్స్ తయారవుతూ ఉంటాయి. అంటే మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, క్రాన్స్ డిసీజ్ అలాగే అల్సరేటివ్ కోలైటిస్ అని. అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఏమిటి అంటే అది కోలానికి పరిమితం అవుతూ ఉంటుంది. క్రాన్స్ డిసీజ్ అంటే ఏమిటి? ఇంటెస్టైన్స్ అంటే చిన్న పేగుకి అలాగే పెద్ద పేగుకి రెండింటికి కూడా ఇది రెండిట్లోనూ వస్తూ ఉండేటటువంటి ఒక ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. డయేరియా అంటే అతిసారం. ఇదేమిటి అంటే పేగుల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటటువంటి ఒక నీళ్ళ విరేచన లాంటిది. ఈ సమస్యలను తగ్గించడానికి ఈ ప్రోబయాటిక్స్ అనేది అద్భుతంగా మీకు సహాయపడతాయి. చాలామంది దీర్ఘకాలం పాటు సంవత్సరాల తరబడి యాంటీ అమీబిక్స్ ఇవి వాడుతూ ఉంటారు. దానికంటే కూడా ఇలాగా ఈ ఆహారంలో ప్రోబయాటిక్స్ని తీసుకోవడం అనేది ఎప్పటికీ ఉత్తమం. సైన్స్ ప్రకారంగా ప్రోబయాటిక్స్ శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి. మన ఈ రోగనిరోధక కణాలలో చాలా వరకు పేగుల్లోనే ఉంటాయి. అందుకే ఇవి దెబ్బతిన్నప్పుడు లీకీ గట్ సిండ్రోమ్ లాంటివి వచ్చి అది ఇతర సమస్యలకు కారణమవుతుంది. ఆయుర్వేదం దీన్ని ఆమం అంటుంది. అంటే ఆమం అనేది అక్కడ తయారయ్యి ఆ ఆమవాతం లాంటి సమస్యలని, అంటే జాయింట్ పెయిన్స్ లాంటి వాటిని కలిగిస్తూ ఉంటుంది. ఈ ప్రోబయాటిక్స్ అనే కణాలు ఏం చేస్తాయంటే ఈ కణాల తాలూకు పనితీరుని మెరుగుపరుస్తూ ఉంటాయి. దీంతో ఏం జరుగుతుంది? శరీరం వైరస్, బ్యాక్టీరియా ఇలాంటి వాటితో పోరాడేటువంటి శక్తిని పెంచుకుంటుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు అలాగే జలుబు, దగ్గు లాంటి సమస్యలు త్వరగా దాడి చేయకుండా ఒకడు వచ్చిన త్వరగా తగ్గటానికి ఈ ప్రోబయాటిక్స్ సహాయపడుతూ ఉంటాయి. ఎలర్జీలు ఉన్నప్పుడు అలాంటి సందర్భాలలో కూడా ప్రోబయాటిక్స్ చాలా వరకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంటే ఇది కేవలం ఒక జీర్ణ వ్యవస్థకి మాత్రమే కాదు, మనం మొత్తం శారీరక ఆరోగ్యానికి ప్రోబయాటిక్స్ అనేది చాలా ముఖ్యం. సరే, ఇంత చెబుతున్నాం, ఎక్కువగా ఈ ప్రోబయాటిక్స్ ఎందుట్లో ఉంటాయి ఇది తెలుసుకోవాలి. ప్రోబయాటిక్స్ సహజంగానే కొన్ని రకాల ఆహారాల్లో మనకి లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పులియబెట్టినటువంటి ఆహారాల్లో ఇవి ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. పులియబెట్టడం అనేది ఒక సహజమైన ఒక అద్భుతమైన ప్రక్రియ. దీంట్లో సూక్ష్మజీవులు, ముఖ్యంగా బ్యాక్టీరియా, ఈస్ట్ ఇలాంటివి శరీరంలోని చక్కెరని, కార్బోహైడ్రేట్లని విచ్ఛిన్నం చేస్తాయి, స్ప్లిట్ చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల ఆహారం తాలూకు రుచి అలాగే వాసన, ఆకృతి ఇవి మారతాయి. అలాగే ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ప్రోబయాటిక్స్ అనే వాటి జనరేషన్ కూడా జరుగుతుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా ఒక మంచి సాంప్రదాయ పద్ధతి. చూడండి, మీరు పాలు విరిగిపోతాయి, కానీ పెరుగు తయారు చేసి పెట్టండి, 3 రోజుల వరకు కూడా ఆ పెరుగు అలాగే ఉంటుంది. అంటే పులియబెట్టడానికి ఇది ఒక టెక్నిక్. పులియబెట్టినప్పుడు ఆహారం నిల్వ ఉంటుంది. పులియబెట్టిన ఆహారాలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏమిటి? మన పెరుగు, మన మజ్జిగ. నిజమే, వీటిలో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి తరతరాలుగా మన భారతీయులు వాడుతూనే ఉన్నాం. మన సంస్కృతిలో ఇదొక భాగం. వీటిని రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అందుకే మన భారతీయులు చాలా వరకు కడుపు చల్లగా ఉంటుంది మన భారతీయులకి. అయితే తాజా అధ్యయనాల ప్రకారంగా పెరుగు కంటే కూడా ఎక్కువ మోతాదులో, ఎక్కువ మొత్తంలో ప్రోబయాటిక్స్ అన్నీ అందించేటువంటి మరికొన్ని ఆహారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంటే మన దైనందిన ఆహారంలో వీటిని భాగం చేసుకోవటం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాల్ని మీరు పొందొచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశవాసులు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. మీరు జపనీస్ని చూడండి, చాలా ముసలి వయసులో కూడా వాళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకా చైనా వాళ్ళు, అలాగే కొరియన్ పీపుల్, ఒకళ్ళు కాదు 2 కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆయుర్దాయం కలిగి ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళ రహస్యం ఏమిటి అంటే ప్రోబయాటిక్స్ ఉండేటువంటి దేశీయ ఆహారాలు తీసుకోవటం. మన భారతదేశం విషయానికి వస్తే పెరుగు, మజ్జిగ ఇవి తీసుకుంటూ ఉంటాం. జీర్ణశక్తి పటిష్టం అవుతుంది. భారతీయులం తరతరాలుగా ఈ పులియబెట్టినటువంటి ఆహారాలలో భాగంగా పెరుగు, మజ్జిగని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నాం. ఇవి జీర్ణక్రియని శాంతింపజేస్తాయి, కడుపును చల్లగా ఉంచుతాయి. దీంట్లో ఉండేటటువంటి ఆ ప్రోబయాటిక్స్ అనేవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాకసస్ అనే ఒక ప్రాంతం ఉంది. అంటే జార్జియా, అలాగే ఆర్మేనియా, ఇంకా రష్యా, ఈ ప్రాంతాలలో కెఫీర్ అనేటటువంటి ఒక పదార్థాన్ని వాడతారు. అది వాళ్ళ ఆరోగ్య రహస్యం. కెఫీర్ అనేటటువంటిది ఏమిటి అంటే పులియబెట్టినటువంటి పాల పానీయం. ఇది వాళ్ళ సాంప్రదాయపు ఆహారంలో ఒక భాగం. ఇది పెరుగు కంటే ఎక్కువగా ప్రోబయాటిక్స్ని అందించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కెఫీర్ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అంతేకాదు బరువు తగ్గడానికి, శారీరక మంటని, లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. రెండోది ఏంటంటే గ్రీస్. దీన్ని ఆ ప్రాంతంలో గ్రీక్ యోగట్
అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది పుష్టికరంగా ఉంటుంది, కండరబలానికి కూడా ప్రాధాన్యతనిస్తుంది. ఈ గ్రీక్ యోగట్ అనేది ఏమిటి అంటే వే ద్రవాన్ని తొలగించి చేసేది. అంటే దాంట్లో అంటే దదిమొస్తు అంటారు, పెరుగుపైన తేట, దాంతో దీన్ని తయారు చేస్తారు. ఇది పుష్టికరంగా ఉంటుంది, అలాగే ఎక్కువ ప్రోటీన్ని ఇది అందిస్తుంది. ఇది కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అలాగే ఎక్కువ దప్పిక ఒకవేళ ఉంటే లేదా మంటలు ఉంటే అలాంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది గ్రీక్ యోగట్ అనేది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకల ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే చైనా, జపాన్ ప్రాంతం, ఇక్కడ వాళ్ళు ఫర్మెంటెడ్ టీ తాగుతూ ఉంటారు. దాని పేరు కొంబుచా. అక్కడి నుంచి బహుశా ఛాయ్ అనే పదం పుట్టుండొచ్చు. ఈ కొంబుచా తోటి శక్తి, అలాగే శుభ్రమైనటువంటి జీర్ణశక్తి కలుగుతాయి. ఈ కొంబుచా అనేది ఏమిటి అంటే ఒక ఫర్మెంటెడ్ టీ. ఇది వీళ్ళ సాంప్రదాయ పానీయం. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. అలాగే శరీరానికి డీటాక్సిఫికేషన్ లక్షణాన్ని కలిగిస్తుంది, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే కొరియా ప్రాంతంలో ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళ సాంప్రదాయపు ఆహారం ఉంది. దాని పేరు కిమ్చి. దీంతో రోగనిరోధక శక్తి, అలాగే ప్రోబయాటిక్ శక్తి పెరుగుతాయి. పులియబెట్టినటువంటి కూరగాయలు, అలాగే ఇంకా ఇతర మిశ్రమాలతో కలిపి తయారు చేసే కిమ్చి, ఇది కొరియన్ ఆహారంలో ఒక ప్రాథమిక భాగం. ఇది మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది, శరీరాన్ని రోగరహితంగా చేస్తుంది, అలాగే జీర్ణశక్తికి సహాయపడుతుంది, ఇంకా శ్వాస సంబంధ వ్యాధులు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే జర్మనీ ప్రాంతంలో వాళ్ళు వాడేది ఏమిటి అంటే సౌర్కౌట్ అనేటటువంటి ఒక ఆహారం. ఇది నిల్వ చేయడానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా బలాన్ని ఇస్తుంది. పులియబెట్టినటువంటి క్యాబేజీ తోటి పాతకాలంలో శీతాకాలంలో నిల్వ చేయడానికి దీన్ని వాడేవాళ్ళు. దీంట్లో ఉండేటటువంటి లాక్టోబాసిల్లై బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకి మేలు చేస్తుంది, విటమిన్ సిని కూడా ఎక్కువగా అందిస్తుంది. ఇక జపాన్ ప్రాంతంలో మిజో సూప్ అనేది తయారవుతూ ఉంటుంది, వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. సోయా బీన్స్తో తయారయ్యేటువంటి ఈ మిజో పేస్ట్ ద్వారా తయారయ్యేటువంటి మిజో సూప్ జపానీస్ ప్రజల నిత్యాహారంలో ఒక రెగ్యులర్గా ఉండేటువంటి భాగం. ఇది గట్టిగా పోషకాహారంగా ఉంటుంది, మంచి బ్యాక్టీరియాని ఇది పెంచుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మనలాగా మన పెరుగు మజ్జిగలాగా వాడుతూ ఉంటారు. వీటిని డీటెయిల్డ్గా తెలుసుకుందాం, మనం వాటి ఉపయోగాలను కూడా మనం పొందుదాం. అంటే పెరుగు కంటే ఎక్కువ ప్రోబయాటిక్స్ అందించేటువంటి ఆహారాలు, వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ కెఫీర్ గురించి. కెఫీర్ని ముందు తెలుసుకుందాం. ఈ కెఫీర్ తయారు చేసుకునే పద్ధతి, దీని ప్రత్యేకత ఇది తెలుసుకోవాలి. కెఫీర్ అంటే ఏమిటి? పులియబెట్టిన పాలతో తయారు చేసేటువంటి ఒక రకమైన పానీయం. దీని రుచికి ఇది కాస్త పుల్లగా యోగట్ లాగా ఉంటుంది ఇది కెఫీర్ అనేది. దీన్ని తయారు చేయడానికి కెఫీర్ గ్రెయిన్స్ అనే ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవుల సమూహాన్ని వాడతారు. ఈ గ్రెయిన్స్లో బ్యాక్టీరియా ఇంకా ఈస్ట్ల మిశ్రమం అనేది ఉంటుంది. వీటిని పాలలో వేసి ఒక రాత్రంతా వేస్తారు, లేదా 24 గంటల పాటు పులియబెడతారు. ఈ ప్రక్రియతో ఏం జరుగుతుంది? కెఫీర్లో పెరుగు కంటే ఎక్కువ రకాల ప్రోబయాటిక్స్ అధిక సంఖ్యలో వృద్ధి చెందుతాయి. పరిశోధనల ఫలితాలను బట్టి కెఫీర్ మన పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఆ జీర్ణ వ్యవస్థలో సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని ఇది పెంచుతుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే పేగుల్లో ఎక్కువ రకాలు మంచి బ్యాక్టీరియా ఉంటే అప్పుడు ఆరోగ్యం అంతా మెరుగుపడుతుంది. కెఫీర్ తీసుకోవటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా కొన్ని అధ్యయనాలలో తేలింది. అలాగే శరీరంలో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా ఈ కెఫీర్ అనేది సహాయపడుతుంది. దీంట్లో కాల్షియం, విటమిన్ B12, విటమిన్ B, విటమిన్ K2, ఇంకా బయోటిన్, ఫోలేట్ ఇలాంటి పోషకాలు కూడా చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి మన ఎముకల ఆరోగ్యానికి, శక్తి స్థాయిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే లాక్టోజ్ పడిన వాళ్ళకు కూడా కొంతమేరకు ఈ కెఫీర్ అనేది పడుతుంది, తట్టుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుందని సైన్స్ చెప్తూ ఉంది. ఎందుకంటే పులియబెట్టే ప్రక్రియలో లాక్టోజ్ చాలా వరకు విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి. ఇక తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రీక్ యోగట్ గురించి. గ్రీక్ యోగట్ అనేది ఏమిటి? సాధారణ పెరుగులో ఉండేటటువంటి పాల విరుగుడు ఉంటుంది కదా, వేవ్ అంటారు. ఆ ద్రవాన్ని వడకట్టడం ద్వారా దీన్ని ఈ గ్రీక్ యోగట్ని తయారు చేస్తారు. ఈ ప్రక్రియతో ఏం జరుగుతుంది? యోగట్ అనేది చిక్కగా క్రీము మాదిరిగా తయారవుతుంది. సాధారణ పెరుగుతో పోలిస్తే ఈ గ్రీక్ యోగట్లో ప్రోటీన్ శాతం అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే చక్కెర శాతం ఏమో విచిత్రంగా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి పెరుగే, కానీ దీని తయారీ పద్ధతి వల్ల దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వచ్చింది. గ్రీక్ యోగట్లో కూడా ఈ ప్రోబయాటిక్స్ అనేది ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ ప్రోబయాటిక్స్ జీర్ణ వ్యవస్థ తాలూకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల ఇది కడుపు నిండినటువంటి అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతుంది. దీంతో ఏం జరుగుతుంది? అతిగా తినటం అంటే బింజ్ ఈటింగ్ని ఇది తగ్గిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ గ్రీక్ యోగట్ అనేది ఒక మంచి ఆహారం.
రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ప్రోటీన్ అనేది సహాయపడుతుంది. ఈ గ్రీక్ యోగర్ట్లో కాల్షియం అనేది ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది. కండరాల ఆరోగ్యానికి కూడా ఈ గ్రీక్ యోగర్ట్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఉదయం అల్పాహారంగా కానీ లేదా స్నాక్ ఐటమ్ లాగా కానీ తీసుకోవచ్చు. పండ్లతో కలిపి కూడా తినొచ్చు. అప్పుడు పోషకాహారం అంశ రెట్టింపు అవుతుంది. ఇక చెప్పుకున్నాం కదా, ఇంకోటి కొంబుచా అనేది. ఈ కొంబుచా అనేది ఏమిటి అంటే పులియబెట్టినటువంటి ఒక టీ. దీన్ని తయారు చేయడానికి టీ, చక్కెర, అలాగే స్కోబీ అంటే సింబయోటిక్ కల్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ అంటారు. ఈ అనే ప్రత్యేకమైనటువంటి ఒక సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు దీన్ని కొంబుచా తయారీకి. టీ, చక్కెర మిశ్రమంలో ఈ స్కోబీని వేసి కొన్ని రోజుల పాటు పులియబెడతారు. ఈ ప్రక్రియలో స్కోబీలో ఉండేటటువంటి ఆ సూక్ష్మజీవులు చక్కెరని విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఆల్కహాల్ చాలా తక్కువ మోతాదులో వెనిగర్ లాంటి ఆ సేంద్రియ ఆమ్లాలు, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ అన్నీ కూడా దీని నుంచే ఉత్పత్తి అవుతాయి. కొంబుచా కాస్త పుల్లగా, కాస్త తీయగా, కొద్దిగా గ్యాస్తో కూడినటువంటి ఒక పానీయం. రీసెర్చ్ ఫలితాన్ని బట్టి కొంబుచాలో ఉండేటటువంటి ప్రోబయోటిక్స్ కానీ ఇతర అంశాలు కానీ జీర్ణక్రియ తాలూకు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. పేగుల కదలికల్ని క్రమబద్ధీకరిస్తుంది ఇది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలను కూడా ఈ కొంబుచా తగ్గిస్తుంది. కొంబుచాలో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని తగ్గిస్తాయి. విటమిన్లు, ముఖ్యంగా బి కాంప్లెక్స్ అంటే బి విటమిన్లు ఉంటాయి. ఇవి శక్తి స్థాయిని పెంచుతాయి కొంబుచాయలో. అలాగే కాలేపు పనితీరుని మెరుగుపరచడానికి కూడా కొంబుచా మీకు ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే కొంబుచాలో కాస్త చక్కెర శాతం ఉండొచ్చు. కాబట్టి డయాబెటిస్ ఉన్నప్పుడు మధుమేహులు దీని మోతాదు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకోటి మీకు తెలియంది కిమ్చి అనేటటువంటి ఒక పదార్థం చెప్పుకున్నాం కదా. కిమ్చి అనేది పులియబెట్టినటువంటి కూరగాయలతో తయారు చేసేటువంటి ఒక కొరియన్ వంటకం. కొరియాలో ఇది చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఆహారం. మనకి మజ్జిగలాగా, పెరుగులాగా. కిమ్చిలో అనేక రకాలు ఉన్నాయనుకోండి. సాధారణంగా దీన్ని క్యాబేజీ, ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, మిరపకాయలు, ఆఖరికి చేపల సాస్ ఇలాంటి వాటితోటి దీన్ని తయారు చేస్తారు. ఈ పదార్థాలను కలిపి పులియబెడతారు. పులియబెట్టే ప్రక్రియలో లాక్టిక్ యాసిడ్ తాలూకు అంశ అంటే బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందుతుంది. ఇది కిమ్చీకి ఒక ప్రత్యేకమైన పుల్లటి రుచిని, ఘాటైన రుచిని ఇస్తుంది. పులియబెట్టి ప్రిపేర్ చేసేటటువంటి వంటకం కాబట్టి ఇది కిమ్చీలో ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా లాక్టోబాసిల్లస్ అంటే అదొక చెప్పుకున్నాం కదా, ఒక బ్యాక్టీరియల్ ఒక హెల్ప్ఫుల్ అని. ఇది ఆ ప్రోబయోటిక్ రకంలో ఇది ఉంటుంది. లాక్టోబాసిల్లస్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో దీంట్లో తయారవుతుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది, మేలు చేస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్యని కిమ్చీ పెంచుతుంది. కిమ్చీలో కూరగాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పీచు అంటే ఫైబర్ అనేది ఎక్కువగా మీ శరీరానికి అందుతుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుంది, పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే కిమ్చీలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, బి విటమిన్లు, కాల్షియం, ఐరన్ ఇలాంటి పోషకాలు కూడా చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. వెల్లుల్లి, అల్లం, మిరపకాయలు ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. కిమ్చీలో ఉండేటటువంటి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా శరీరంలో ప్రత్యేకంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన పదార్థం మిసో అనేది ఏమిటంటే సోయాబీన్స్, బ్రౌన్ రైస్ లేకపోతే బార్లీ గంజి ఇలాగా వీటి తాలూకు ఈ ఫంగస్ అన్నమాట. అంటే వీటితోటి పులియబెట్టడం వల్ల తయారు చేసేటువంటి ఒక రకమైన జపానీస్ మసాలా పేస్ట్ ఇది. ఈ కోజి అనేది ఏంటి, పులియబెట్టే ప్రక్రియని ప్రారంభించే ఒక రకమైనటువంటి ఫంగస్. ఈ మిజో పేస్ట్ అనేది మందంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా సూప్లు, సాస్లు, అలాగే మ్యారినేట్స్ ఇలాంటి వాటిలో వాడుతూ ఉంటారు. మిసో రుచి ఎలా ఉంటుందంటే ఉమామి రుచిగా ఉంటుంది. ఉమామి అనేది ఒక ప్రత్యేకమైన రుచి, అంటే మాంసపు రుచిది. అంటే ఇది ఒక రకమైన లోతైనటువంటి ఒక సంతృప్తికరమైన రుచిది. సైన్స్ ప్రకారంగా మిజోలో కూడా ఈ ప్రోబయోటిక్స్ పుష్కలంగా లభిస్తాయి. సోయా బీన్స్ని పులియబెట్టడం వల్ల వాటిలో ఉండేటువంటి ప్రోటీన్లు చిన్న చిన్న అమైనో యాసిడ్స్ కింద విచ్ఛిన్నం అవుతాయి. దీంతో ఏం జరుగుతుంది, అవి సులభంగా జీర్ణం అవుతాయి. మిసోలో విటమిన్ కే ఉంటుంది, బి ఉంటుంది, అలాగే ప్రోటీన్, ఫైబర్ ఇలాంటి అనేక అంశాలు, పోషకాలు ఉంటాయి. జపానీయులు రోజు ఈ మిసో సూప్ తీసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ దీర్ఘాయుష్కి అలాగే ఆరోగ్యానికి ఒక కారణం అని కొంతమంది పరిశోధకులు అనుకుంటున్నారు. మిసోలో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. పేగుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవుల సమతుల్యాన్ని కాపాడతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే కొన్ని పరిశీలనల ప్రకారంగా మిసో తీసుకోవటం వల్ల రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుందని, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా తేలింది. అయితే మిసోలో సోడియం ఎక్కువగా ఉంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు అధిక రక్తపోటు ఉంటే అప్పుడు మోతాదు విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. చివరిగా చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన విషయం ఉంది.
ఆరోగ్యకరమైన జీవనానికి ముఖ్యంగా బలవర్ధకమైనటువంటి ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బలమైన జీర్ణ వ్యవస్థకి ప్రోబయాటిక్స్ అనేది చాలా అవసరం. ఈ కేవలం పెరుగు మాత్రమే కాదు, కెఫీర్, గ్రీక్ యోగర్ట్, అలాగే కొంబుచా, కిమ్చి, మిసో ఇలాంటి పులియబెట్టిన ఆహారాలని మీ దైనందిన ఆహారంలో చేర్చుకోవటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి కొంతమంది ప్రజల తాలూకు ఆరోగ్యాన్ని మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. అంటే వీటిలో ఎక్కువ మోతాదులో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. ఇవి మీ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి ఇవి మిమ్మల్ని కాపాడతాయి. ఆరోగ్యకరమైనటువంటి పేగులు ఆరోగ్యకరమైనటువంటి మనసుకి కూడా చాలా ముఖ్యం. ఇది తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి మీ కడుపును చల్లగా ఉంచుకోండి, దానికి మంచి ఆహారాన్ని అందించండి. మీ శరీరం మీకు దీంతో కృతజ్ఞతలు చెప్తుంది. మీ ఆహారపు అలవాట్లో ఏదైనా పెద్ద మార్పు చేయాలనుకుంటే తప్పనిసరిగా వైద్య సలహా మాత్రం తీసుకోవాలి. మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే సరైనటువంటి ఎంపికలు చేసుకోవాలి, ఆరోగ్యంగా మీరు ఉండాలి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.